ఓకే ఓకే సార్, ష్యూర్ ష్యూర్, యా నో ఇష్యూ, యా ఐ విల్ టేక్ కేర్. నేను చూసుకుంటాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా సార్? ఎందుకు? నాకు ఈ స్మార్ట్ ఫోన్ అంటే చాలా ఇష్టం సార్. ఇది కొత్త మోడల్ కదా, రిలీజ్ అయ్యి నెలే అయ్యింది. అవును. ఫోటోలు కూడా చాలా బాగా వస్తున్నాయి. తీసుకోండి. సెల్ ఫోన్ ఆశ చూపిస్తే నా మాట కాదందనిపించి ఆమె కోసం వెయిట్ చేశాను సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మొన్న వచ్చింది సార్. ఆ రోజు హాయ్ సరోజా. సార్ మీరా? ఏంటి సార్ ఇలా వచ్చారు? నీకోసమే వచ్చాను. ఎందుకు సార్? ఇదిగో ఇది తీసుకో. చాలా బాగుంది. అయినా నాకెందుకు సార్, వద్దు. అదేంటి, నీకు చాలా ఇష్టం కదా, తీసుకో, నా గిఫ్ట్గా ఉంటుంది. వద్దు సార్, నా దగ్గర ఉంది. ఇది నీకెక్కడిది? ఇది మీకెందుకు సార్? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, మీరెందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? అక్కతో చెప్పనా? చూడు, నువ్వు ఈ ఫోన్ కొనలేదని, నువ్వు కొనలేవని నాకు తెలుసు. నా ఊహ కరెక్ట్ అయితే అది నీకెవడో గిఫ్ట్ ఇచ్చుంటాడు. వాడు ఎందుకు ఇచ్చాడో నేను అందుకే ఇస్తున్నాను. నీకు ఇష్టమైతే ఈ సెల్ తీసుకో. నాకొద్దు. సరే, ఎప్పుడొస్తావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? టెన్షన్ పడకు. ఈ గిఫ్ట్ తీసుకోకపోయినా నేనెవ్వరికి చెప్పను. చెప్పు, ఎప్పుడొస్తావు? నేను రాను. ఎందుకు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? ఇంకా ఎక్కువ మాట్లాడితే అక్కతో చెప్తా. రావే, ఏంటి బెట్టి చేస్తున్నావు? బతిమాలుతున్నానని పెద్ద పతివ్రతలో పూజిస్తున్నావా? చెయ్యి వదులు. వస్తావా రావా? రాను, వదులు. ఎందుకు రావు? నీకు ఆ సెల్ ఫోన్ ఇచ్చినోడు ఎవడో చెప్పు, వాడితో మాట్లాడతా. చెప్పుతో కొడతా, వదలరా. నన్ను కొడతానంటావా? నిన్ను అక్క 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 అక్క. శృతి ఆగవా? నీకెన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని? అలా అనకు శృతి, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడం లేదు. నా వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. ప్లీజ్ శృతి, నాతో నీకే ప్రాబ్లం ఉండదు. నిన్ను పువ్వుల్లో పెట్టి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఇలా మాట్లాడితే మీ ఇంటికి వచ్చి మరీ చెప్పుతో కొడతాను. పోరా. కాఫీ తీసుకోండి. ఇదిగో, ఇది అప్పుడే ఇంటికొచ్చేసింది. పెద్దది మాత్రం ఇంకా రాలేదు. వస్తుంది లేవే, బయట ఏదైనా వేరే పనుందేమో. ఆ పని ప్రపంచంలో ఎవరికి లేని పని ఆవిడ గారికే ఉంటాయి. ఏ రాసకార్యం వెలుగబెడుతుందో. ఏదో ఒక రాజకార్యం, దాని గురించి నీకెందుకు? దాని మంచి చెడ్డలు చూడడానికి నేనున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. అవునులే, సవత్తల్లిని కదా, దాని గురించి నాకెందుకు? ఏదైనా తేడా జరిగితే అందరూ నన్నే అంటారు.
మీ తండ్రి కూతుళ్ళు ఏ బాధ అయినా పడండి, మధ్యలో నాకెందుకు వచ్చింది గొడవ? ఏంటే శృతి, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. సరే, కాఫీ తాగుతావా? తాగుతాను. నాన్న, మీకు విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకో అమ్మా. నా కంగారు కూడా నీ పెళ్లి గురించే. నీకోసం చాలా సంబంధాలు చూస్తున్నాను. వద్దు నాన్న, నేనే చూసుకున్నాను. అంటే నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను, కానీ ముహూర్తం కుదరలేదా? భోజనాల దగ్గర చెప్తున్నా. నువ్వు ఆగు శైలజ. ఎవరమ్మా అతను? నిఖిల్ అని ఎంబీఏలో నా క్లాస్మేట్. 2 years నుండి ప్రేమించుకుంటున్నాం. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు? వాళ్ళకి పెద్ద ఫర్నిచర్ షాప్ ఉంది నాన్న. సిటీలోనే వాళ్ళది సెకండ్ టాప్. ఒక రకంగా చెప్పాలంటే మనకంటే వాళ్ళు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో నిన్ను యాక్సెప్ట్ చేస్తారా? చేస్తాను నాన్న. ఏంటి ఆలోచిస్తున్నారు? పెళ్లి చేసేద్దామనా? నేను మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడక్కర్లేదు. నేను ఈ పెళ్లి ఒప్పుకోను. ఎందుకు? ఇదెవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే రేపు నా కూతురికి పెళ్లిలా అవుతుంది. ఎందుకు అవదు? ఎందుకేంటి? ఇలాంటివి జరిగితే చుట్టాల్లో కాస్తైనా పరువుంటుందా? ఎవరైనా సంబంధం కలుపుకోవడానికి వస్తారా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? చూడండి, ఇది నా కూతురు కాకపోయినా నేనెప్పుడు సవతి తల్లిలా చూడలేదు. నా కన్న కూతురు పెళ్లికి ప్రాబ్లం వస్తుందంటే నేను ఊరుకోను. కావాలంటే దీని పెళ్ళయ్యాక ఏడవమనండి, లేదా మనం తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకోమనండి. అలాగే పిన్ని, ముందు శృతి పెళ్లి చేయండి. నేను వెయిట్ చేస్తాను. మీరు సింపుల్గా అన్నారని ఇలా కానించేస్తున్నాం, కానీ లేకపోతే చాలా హడావిడిగా ఉండేది. మా చుట్టాలు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు అందరూ వచ్చేవాళ్ళు. పర్వాలేదండి, నాకు సింపుల్గా ఉండటమే ఇష్టం. తలెత్తి అబ్బాయిని చూడు. అమ్మా శృతి, అబ్బాయికి ఇల్లు చూపించు. మ్మ్. ఇదే మా బెడ్రూమ్. కూర్చొని మాట్లాడుకుందామా? ఇల్లు కంటే నువ్వే చాలా బాగున్నావు. మీ హాబీస్ ఏంటి? ఎందుకు, ఎవరైనా అడగమన్నారా? లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. నువ్వు చాలా బాగున్నావంటే ఏం చెప్పవేంటి? నువ్వు నిజంగా చాలా బాగున్నావు. చాలా హాట్గా ఉన్నావు. కిచెన్ చూదురుగాని రండి. అయినా అక్కేదో ప్రేమించిందని నాకు పెళ్లి చేయడం ఏంటమ్మా? చేసుకోక అలాగే ఉండిపోతావా? అది కాదమ్మా, ఇంకో 2 సంవత్సరాలు ఆగి చేసుకుంటాను. వస్తే బుద్ధి లేనిదానా? నిన్న మీ అక్క ఏం చెప్పిందో మర్చిపోయావా?